కొంతకాలానికి నేను పెద్దవాడినై చిన్న చదువుకుంటున్న తర్వాత సత్తెనపల్లికి వెళ్ళడం జరిగింది. మా నాయనమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళిద్దరు. చిన్న తాత ఆయన తహసీల్దార్, ఎంఆర్ఓ గారు ఇప్పుడున్న భాషలో, అప్పుడు తహసీల్దార్ అనేవారు. అట్లా అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత ఒక 12 ఏళ్ల వయసు నుంచి ఈ సొంత ఊరితో సంబంధాలు కట్ అయిపోయినాయి. అక్కడి నుంచి కాలేజీ చదువులకు వచ్చాను. అంత నా లైఫ్లో స్పీడ్గా ఒక 6-7 సంవత్సరాల్లో అనేక రకాల ట్రాక్లోకి వెళ్ళిపోయాను. ఇక ఈ జ్ఞానం ఉన్నది, వెనక బలగం ఉంది, ఇక ఎటువైపు చూసినా ఉన్నది. కానీ ఇటువైపు నుంచి మా నాయన మేనమామల తరపు నుంచి లింగారావు పాలెం అంత కమ్యూనిస్ట్ వైపు, కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారు. అందులో ఒక బావ పెళ్లి చూశాను, 2 దండలు వేసుకోవటం, కూల్ డ్రింక్స్ తాగటం, ఇదేదో బాగుంది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏసీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇక ఈ కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న స్టూడెంట్స్తో పరిచయం అయ్యి ఆ వైపుకు వెళ్ళాను. చిన్నగా ఇక్కడ వీళ్ళ యొక్క వాక్చాతుర్యం, పెద్దల పరిష్కారాలు చూశాను కదా, అట్లా వాళ్ళకు పరిష్కారాలు ఇస్తూ వారితో పాటు తిరుగుతూ చిన్నగా ఎర్రజెండా వైపు వెళ్ళిపోయాను. ఆ ఎర్రజెండా నుంచి చిన్నగా హైదరాబాద్, ఇటున ఉత్తరాంధ్ర, మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక స్థలాల్లో సెటిల్మెంట్లు చేయటం కూడా మొదలుపెట్టాను. వీటిలో ఒక దినం కాలేజీలో ఉండగా మా నాయన వచ్చి చూశాడు, వీడి పరిస్థితి ఏందో బాగలేనట్టుంది అని పెళ్లి చేయాలని ఆరంభించాడు. అట్లాగా మరి 2-3 సంబంధాలు చూశాడు. కానీ తర్వాత నా యొక్క పరిస్థితిని చూసి ఆయనకి ఏమనిపించిందో ఒక పక్క ఊర్లోనే ఒక సంబంధం కూడా చూశాడు. ఈలోపు వాళ్ళు ప్రభువుని తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ విషయం అంతా ట్రాక్ తప్పించి ఆ సొంత అక్క కూతురే, మా తాతల్లో 6గురిలో పెద్ద అయిన మరి కుమారుణ్ణి, కూతుర్ని తీసుకొచ్చి మరి నిద్రపోయి ఆమెని నష్టపేట దగ్గర సాతులు ఇంటికి పోయి మా వాడికి పిల్లనేయండి పట్టుకొచ్చి మరీ పెళ్లి చేశాడు. పెళ్లి చేసినాక కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే నేనున్న రూట్ అప్పటికే చాలా స్పీడ్గా అందుకున్నాను. ఈ పరిస్థితుల్లో ఉండగా దయనీయమైన పరిస్థితికి వచ్చింది. ఏంటి అని వెనక్కి తిరిగి చూశాను. ఇంత సాంప్రదాయమైన కుటుంబాల్లో నుంచి వచ్చి ఈ ట్రాక్లోకి వచ్చాను అని చెప్పి ఒక విధమైన ఆలోచన కలిగింది. ఈలోపు మా తల్లిదండ్రులు దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది. ఎంత ఆశ్చర్యకరమైన అంటే, ఇటు మా 3వ తాత కుటుంబంలో ఉన్నవాళ్ళు, మా అమ్మ కానీ మరి వాళ్ళ అమ్మలు కానీ అనారోగ్య సమస్యతో చిన్నగా పెరంగపురం వెళ్ళటం జరిగేది. అట్లాగా చర్చ్, దేవుని యొక్క సాంప్రదాయాలు. మా మేనత్త, మా నాయన అక్క, ఆమె వైజాగ్లో ఉండగా ఒక బిల్డింగ్ మేంచి మతి సరిలేకనో లేదా పరిస్థితితో కింద పడిపోయింది. ఆ బిల్డింగ్ కింద ఒక బావి ఉంది, బావిలో పడిపోయింది. కానీ దేవుని దయ బ్రతికింది. కానీ మతి స్థిమితం తప్పింది. ఆ యాక్సిడెంట్ వల్ల తన భర్త మిలిటరీలో పనిచేసేవాడు. ఆయన సుబేదార్ మేజర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంటి పక్క ఆమె చర్చ్కి తీసుకెళ్ళింది. ఈ మధ్య రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం ముంబైలో పరిచర్య ఆరంభించాం. ఆ ముంబైలో మాహిమ అని పెద్ద చర్చ్ ఉంది, 24 అవర్స్ రన్ అవుతానే ఉంటుంది. ఇంటి పక్క ఆమె తీసుకువెళ్ళినప్పుడు ఆమె ప్రభు యందు విశ్వాసం ఉంచి, ప్రభు నన్ను బాగు చేయనంటే ఆమెకు ఎవరో చెప్పింది లేదు, ఎవరో ప్రార్థించింది లేదు. కానీ దేవుడే తను దర్శించి బాగు చేస్తే మా నాన్నకు దేవుణ్ణి అందించింది. అట్లా మా నాన్న దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ తర్వాత సత్తెనపల్లిలో రాత్రి దినం అన్న ప్రార్థించారు. పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ సుధీర్ గారు, చాలా సౌమ్యమైన వ్యక్తి. వారి నాన్నగారు ఏసన్న గారు డిడి పాస్టర్ గారు అని ఉన్నారు సత్తెనపల్లిలో. తమిళనాడు నుంచి వచ్చి పరిచర్య ఆరంభించిన ఆయన ఇప్పుడు ఆ పరిచర్యను వారి కుమారుని నడిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మరి పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవారు. ఏసన్న గారు సమకాలికులు. మరి ఉజ్జీవ సభలు అనేవి ఇలాగా ఫస్ట్ సత్తెనపల్లి నుంచి ఆయన ఆరంభించాడని చెప్తారు. వారింటి దగ్గర ప్రార్థన జరుగుతుండేది మంత్లీ వన్స్. మా అమ్మ, మా నాయన ఆ ప్రార్థనకు వెళ్ళడం జరిగింది. ఆ ప్రార్థనకు వెళ్ళినప్పుడు మా అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె భాషల్లో మాట్లాడుతూ ఉంటే ఇళ్ళ పక్కల వాళ్ళందరూ పిచ్చి పట్టింది, ఏమైందని అర్థం. కానీ ఆమెను దేవుడు అద్భుతంగా దర్శించటం, ఆమెతో దేవుడు మాట్లాడటం ఆరంభించినాక ప్రార్థించడం ఆరంభించింది. అప్పుడు ఆ దైవజనుడిని గుంటూరు నుండి మా నాన్న సత్తెనపల్లికి వచ్చినప్పుడు 1-2 సార్లు మా ఇంటికి తీసుకొచ్చారు. మేము మొదట పరిచర్య ఆరంభించిన ఆ స్థలంలో కూడా ప్రార్థన చేయించినట్లు తెలియజేశాడు. నాకైతే పరిచయం లేదు. అట్లాగా ఆ ఉన్న పరిస్థితి, నేను వివాహం చేసుకున్న తర్వాత వీరైతే ప్రభువులోకి వచ్చారు. మా అమ్మగారు ఇంకా అద్భుతమైన విషయం చెప్తుంది. ఆమె పురుటిలో ఉన్నప్పుడే, ఇందాక బ్రదర్ చెప్తా ఉన్నాడు కదా, తిరుపతి వెళ్తే చనిపోయిందంట మా అమ్మ. ఆ బట్టలోనే ఉంది. అక్కడ ఇప్పుడైతే వ్యతిరేకత ఉంది. కానీ అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న కావిడొచ్చి, ఏందమ్మా బట్టలో ఉందని చెప్పి ప్రార్థన చేసిందంట. ప్రార్థించినాక ఆమె బ్రతికింది. ఆమెకు ఒక 6 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తన సొంత ఊరు ఇంజనంపాడు, గుంటూరు అమ్మటి, అక్కడ ఆమె వారి బంధువులు ఒక ఆమె దేవుణ్ణి తెలుసుకొని వస్తే ఓ 50-60 ఏళ్ల నాడే అక్కడ ఆమె సువార్త ప్రకటిస్తూ ఆ ఇళ్లలో వాళ్ళకి చెప్తుండే. ఎందుకంటే నిష్ట కలిగిన కుటుంబాలు,
ఈ కుటుంబాల్లో కూడా మాకు ఎంత నిష్ట అంటే, మా మామ ఒక ఆయన బ్రాహ్మడు, నా అన్న ఒక ఆయన ఇప్పుడు సిద్ధాంతి, చర్చీలకు కూడా ప్లాన్ ఇస్తా అంటే ఈ మధ్య నాకు చెప్పాడు, అరే నేను 8 చర్చీలు కూడా కట్టించాను అంటున్నాడు. మా నాయన అనుకున్నా కదా, ఎంత మంచోళ్ళు వాళ్ళు, వీళ్ళు ఎంత మంచోళ్ళు అని. చూడండి, ఈ మధ్య తెలియజెప్తూ ఉన్నాడు. అట్లాగా వాస్తు సిద్ధాంతము, జ్యోతిష్కము, నిష్ట, ఇంట్లో ఒక రాయి తేడా ఉన్న తీసేస్తారు. ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు, మా అమ్మ మేనమామ అంటే నాకు పెద్ద నాయన. మరి ఈ మధ్య కాలం నేను కలుసుకున్నాం, చాలా సాంప్రదాయమైన కుటుంబాలు. కలిస్తే ఇంకెలా ఉంటుంది అని అంటే, మా ప్రేమ, మా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తిడతారు లంబాడీలు ప్రేమ అని. అంటే ఏంటి, వాళ్ళు బంజారాస్, ఎంతో దూరంగా వెళ్ళి కలుసుకున్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తలలు మోటించి ఏడ్చుకుంటారు. ఆ ప్రేమ అటువంటిది. మేము కూడా కలిస్తే రాత్రి పగులు తేడా ఉండదు, టైం అయిపోతానే ఉంటుంది. రీసెంట్గా అన్నను కలిశాను, ఆడ 7-8 గంటలకు కూర్చుంటే 12-1 గంట అయిపోయింది. ఇక చూస్తూ ఉన్నారు మా పిల్లలు, వాళ్ళ అన్నం వదిలిపెట్టేటట్లేడు. నేనే భోజనం తీసుకెళ్ళి ఇస్తున్నా, ఆయన చెప్తా ఉన్నాడు, తింటూ ఉన్నాడు, మళ్ళీ తెస్తున్నా, నాకు తెచ్చి ఇస్తూ ఉన్నారు. అబ్బాయి వెళ్దామా అన్నాడు, సరే అన్నా. ఎందుకు అన్నాలంటే అట్లా గౌరవిస్తాం, మా ప్రేమలు అలాంటివి. ఆ కుటుంబంలో మా అమ్మ చిన్నప్పుడు చెప్తుంటే, ఆ దేవుడు నన్ను పిలిస్తే ఆయన సేవ చేస్తానందంట. ఆమె 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ప్రభు పిలిచాడు, ఒకసారి ప్రార్థనకు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె చెప్పన ఆరంభించింది, దేవుడు ఇలాగ చేయబోతున్నాడు, ఆయన సేవ చేయమంటున్నాడు, పెద్ద సేవ జరుగుద్ది అని నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్న దినాల్లో నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా, నా పరిస్థితి వేరు. హైదరాబాద్లో సెటిల్మెంట్లు ఆరంభించాను. అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు పరిచయాల్లో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉండగా ఇక్కడ ఒక రోజు ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతూ ఉందంట గుంటూరులో. మా నాయన, మా ఇంటి పక్క ఆమె మరియమ్మ గారిని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న దైవజనులు ఒక్క కుమారుడుండి సేవకి ఇచ్చేవాళ్ళు ఎవరో నిలవబడమన్నా అంట. మా నాయన లేచి నిల్చున్నా అంట, చెయ్యెత్తా అంట. మరి ఇస్తావా అని అంటే ఇస్తాను, మరి ఎక్కడున్నాడనంటే వాడు ఏడున్నాడు నాకే తెలియదు అన్నాడంట. మరి ఎక్కడున్న దేవుని సేవకుడు అవుతాడని చెప్పాడంట. అట్లాగా ఆ హైదరాబాద్లో నేనున్న స్థలంలో నేను ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పని చూసుకున్నాను. ఎందుకు, సెల్యూట్ చేసే అలవాట్లేదు, నమస్తే చెప్పే అలవాట్లేదు. గౌరవం ప్రేమ ఉంది కానీ బయట మనుషులతోటి ఆ సంబంధాలు నాకు లేవు. పోయి హాయ్ అని లేదా నీ సహాయం చేయి, ఈ చేతులు కట్టుకునే తీరు లేదు. ఎందుకు, పెరిగిన పెద్ద కుటుంబాలను బట్టి ఈ లోపల ఇది ఉండిపోయింది. గర్వం కాదు, అహం కాదు, కానీ అవసరం ఏముంది అన్నట్టు, ఏదో తప్పు అన్నట్టు లేదు, ఏమి కొదవైంది లేదు. డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకేది కావచ్చు, నేను పెరుగుతున్న కొలది ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అట్లాగో ఒక కంపెనీలో ఉన్నాను. వాళ్ళని అడిగేవాడిని, నా పేమెంట్ ఇస్తారా అని. మాది ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వేమంటావని. మటన్ ఎక్స్పోర్ట్ అవుద్ది, ఆల్ కబీర్ కంపెనీ అని దుబాయ్కి. అక్కడ వాళ్ళ దగ్గర నా అనుకూలమైన టైంలో డ్యూటీ చేసేవాడిని. అట్లా ఉన్న సమయం ఒక దినం ఆలోచిస్తున్నాను, లుంబిని పార్క్ కడతా ఉన్నారు. ఆ హుసేన్ సాగర్లో 2 కాళ్ళు పెట్టి, అసలు ఎందుకు పుట్టా, ఎక్కడికి వచ్చా, నేను చేసే పని ఏంటి, నేను చదువుకున్న చదువేంటి, నేను వచ్చిన కుటుంబాలేంటి అని ఆలోచించి ఇంటికి వచ్చాను. ఆ రోజే నా భార్య చర్చ్కి వెళ్ళటం ఆరంభించింది. తన ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంటి పక్కన ఆమె తీసుకువెళ్ళిందనమాట. నేను కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మరి కుటుంబ జీవితం ఆరంభించడానికి ఇంటికి వచ్చి అడిగాను. మా అత్త, మా మామ ఏం సమాధానం చెప్పలేదు, తీసుకెళ్ళొచ్చు అన్నారు. అప్పటికి మాకు సొలసలో ఆస్తి గొడవలు అయినాయి. ఆ ఆస్తి గొడవల్లో నేను మొదలు ఎర్రజెండాలో ఉన్నా కాబట్టి ఒకరోజు ఊరు కట్టుబాట్లు ఉంటాయి, ఊరు పెద్దలు ఉంటారు. 1 సంవత్సరం పాటు పొలం దున్నకుండా ఆపేశారు. ఆపేస్తే నేను చెప్పినాను, ఈ పెద్ద ఇష్యూ ఏముందని దారిని పోయి ట్రాక్టర్ తెచ్చి పొలం దున్నించాను. మా బాబాయ్ వచ్చి నన్ను కొట్టాడు. చేయగలిగింది ఏం లేదు, చేసుకునేది కాదు, ఆగాను. తర్వాత వచ్చి మా నాన్నకి చెప్పాను, ఎందుకు, ఇదేదో పరిస్థితి ఇలా ఉంది కదా, 24 అవర్స్ నాకు టైం ఇస్తే సింపుల్గా లేపేస్తానని చెప్పాను. అంతటితో ఆగలేదు. నైట్ ఇంటికి వచ్చాను. నా దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి అని అంటే, గన్నుతో పెన్నుతో పని లేదు, పొడిస్తే బ్లడ్ బయటికి రావద్దు అనేది. అప్పటికే నేనున్న రూట్లో కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలు తయారు చేయటం ఇలాంటివి ఉన్నాయి. చాలామంది అడిగినా వాటి వివరాలు చెప్పలేదు, ఎప్పుడు వాటి గురించి అవసరం లేదు, చెడిపోయిన వాళ్ళకి అవి దారి చూపినట్టు అవుతాయని. అటువంటి చెప్పగానే ఆయన ఒక మాట అన్నాడు, నాకు నా తమ్ముడే కావాలన్నాడు. ఇంకా మంచిది, అలా అయింది నేను వెళ్ళిపోవటానికి కారణం. ఆ ఆస్తి గొడవల వలన చాలా సమస్య అయింది. ఇట్లా అత్తమామలకి వాళ్ళకి సమస్య అయింది. కొంచెమే. చివరికి మా నాయన నాకు ఇచ్చింది కూడా అదే. బైబిల్లో యాకోబు కత్తిపట్టి సంపాదించినట్టు మా నాన్నగారు ఏడే ఉన్నాడు, అదే నాకు భూమి రాసిచ్చాడు. నేను చెప్పినా నాకు వద్దు, నా కుమార్తెలను దేవుడు ఇచ్చాడు, కొడుకు లేడు. చెప్పినా నా పెద్ద కుమార్తెకి మీ తాతల ఆస్తి నీకు అని. ఇంకొక తాత ఉన్నాడు, అక్క కూతుర్ని చేసుకున్నాను, ఆమె డాక్టర్. 3 కుమార్తెలను దేవుడు చాలా ఆశీర్వదించాడు. మీ తాత ఆస్తి మీకు, మీ తండ్రికి మీ తల్లికి ఇచ్చింది. నా చిన్న కుమార్తె ఉంది, దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, దేవుడిచ్చింది నీకు అని. అంటే దేవుడు ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన అభిషేకాన్ని ఇచ్చాడు. ఆమె నాకు ఈ మధ్య గిఫ్ట్ ఇచ్చింది, అపార్ట్మెంట్ కొని.
ఆమె హెచ్ఆర్గా జాబ్ చేస్తూ ఉంది. ఉన్న స్థితిలో దేవుడు అంచెలంచెలుగా 1.5 yearలోనే చాలా దీవించాడు. అమెరికన్ కంపెనీతో తను వర్క్ చేస్తూ ఉంది. అంచెలంచెలుగా దీవించడం కాదు, గిఫ్ట్ ఇస్తే చెప్పిన లేదు, నేను నీకు ఇవ్వాలి, నాకు అవసరం లేదని తన పేరునే రిజిస్టర్ చేయించాను. దేవుడు ఆశ్చర్యకరంగా చిన్న వయసు నుంచి చేయి చాపే అలవాటు లేదు, పెరిగిన వాతావరణం కాబట్టి ఇవన్నీ లేవు. దేవుని యొక్క మహోన్నతమైన కృప. మరి నా భార్య కూడా వాళ్ళ ఇంటమటే చర్చ్, అక్కడ లూథరన్ చర్చ్ ఉంటుంది. అక్కడ స్కూల్లో ఉన్న టీచర్ ద్వారా దేవుణ్ణి విని క్రిస్మస్కి అట్లాగా చర్చిలోకి వెళ్ళేవాళ్ళు. మా నాయన ప్రభువుని తెలుసుకొని ఉండటం వలన పక్కనే నందిగమని సత్తెనపల్లి పక్కన ఉంది, ఆ ఊర్లో సంబంధం చూశారు. ఇక్కడ ఉన్న మా బాబాయిలందరూ కూడా అప్పుడు వచ్చారు. ఇంకా 5 రోజులు పెళ్లి ఉందనగా క్యాన్సిల్ చేశాడు. నేను ఆ ఊరు వెళ్ళాను. ఈరోజు ఇప్పుడు మేమున్న లాడ్జి కూడా వాళ్ళదే, అరవపల్లి వారని. సొలసవారి చుట్టుపక్కల దేవాలయ భూములన్నీ కూడా 100 ఎకరాలు వారివే. అందులో వారి భూమి కూడా మా నాయన అన్నదమ్ములు కొంతమంది చేస్తుంటారు. ఈ మధ్య అది మరి ఆ ప్రాంతంలో ఉన్న దళితులకు ఇవ్వటం జరిగింది. అది అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే వాటిని ఏదో భూములు అంటారు, సీలింగ్ భూములు. అవి వారికి ఎక్కువ భూములు ఉండటం వల్ల చట్ట ప్రకారం వీరు చేసే భూములను కూడా అప్పచెప్పారు. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. నేను ఆ ఊరు వెళ్ళాను. రేపు పెళ్లి కుదుర్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ అంటున్నారు, మేము కట్టేస్తాం అది ఇది అని అన్నారు. నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీ పిల్లనిస్తే చేసుకుంటాను, బతికించుకునే కెపాసిటీ నాకుంది, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. అసలు నా గురించి తెలిస్తే మీరు పిల్లని ఆల్రెడీ 2-3 మామూలు మరి వచ్చి ఇవ్వకుండా పోయారు, టెంకాయ కొట్టి కూడా. మరి మీ అదృష్టం అని చెప్పాను. కట్టేస్తామన్నారు, ఇంకా పుట్టలేదన్న. ఆయన చూశాడు నాకు, అరే మీరు కిలాడోళ్ళరా, మీరు కిలాడోళ్ళు కాదు, మీరు మాటలతోనే బెదిరిస్తారు అని అంటున్నాడు. మరి ఇక్కడే నుంచుంటా కట్టే రాదు అన్న. ఎందుకు, నాకున్న సర్కిల్ అటువంటిది. ఆయనకి ఏం మాట్లాడలేదు. సరే వెళ్ళిపోండి అన్నాడు. వచ్చాను. 5 రోజులకు మా నాయన వివాహం చేశాడు. క్రిస్టియన్ మ్యారేజే చేశాడు లూథరన్ చర్చ్లో. ప్రభు యొక్క మహాకృప. అక్కడి నుంచి ఆరంభమైన జీవితం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మేమున్న లొకాలిటీ అంబర్పేట్ అంటే అదొక ఓల్డ్ సిటీ. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే ఇదొక ఓల్డ్ సిటీ. నేను వెళ్ళి ఆ ప్రజల మధ్యలో ఉన్నాను, కానీ వారు నన్ను చాలా ప్రేమించారు. అక్కడ గౌడ సంఘం ఉంది, అన్న బాలరాజ్ గౌడ్ అనే బ్రదర్ నాతో దగ్గరకని కలవమనేవాడు. చాలా ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళ అండా చూసుకొని అక్కడ మరలా స్టార్ట్ చేశాను సెటిల్మెంట్ చేయటం ఇవన్నీ. ఈ మధ్య ఒక ఆయన గుర్తుపట్టి అంటున్నాడు, నిన్ను ఎక్కడో చూసినట్టుందని. చెప్పినాను, గతం అవసరం లేదండి, నేను ప్రభు సేవ చేస్తున్నాను అన్నాను. దేవుని ఆశ్చర్యమైన కార్యం. అక్కడ ఉండగా ఇంటి పక్కన చర్చికి తీసుకువెళ్ళింది. తను చర్చికి వెళ్ళింది. మరి రాత్రి చెప్తా ఉన్నారు కదా, ఈ సొంత స్థలాల కొరకు అక్కడ ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలు 24 hours జరుగుతూనే ఉంటాయి. దేవుని యొక్క మహోన్నతమైన కృప. అక్కడ వచ్చి నాకు చెప్తా ఉండేది. చెప్తుండే అన్నాను, ఈజ్ ఎ లీడర్ లాగా ఉన్నాడు, మంచిగా ప్రజలు నడిపిస్తున్నాడు. ఎందుకు, నేనున్న రూట్ అదే కాబట్టి. ఆయన ఒకసారి చూద్దామని చర్చికి వెళ్ళాను. వస్తే ఒకరోజు చూశాడు. అయ్యా ఎందుకు వచ్చావు అన్నాడు. మా ఆవిడ మీ చర్చికి వస్తుందండి, తీసుకువెళ్ళటానికి వచ్చానని చెప్పాను. సరే అని అన్నాడు. మరి నీకు దేవుడు అవసరం లేదన్నాడు. మంచోళ్ళకి అవసరం, నాకు అవసరం లేదన్నా. అదేందన్నాడు. ఇంక ఉన్నమాట మొహాన్ని మాట్లాడేది, భయం ఏముంది, మంచోళ్ళకి అవసరం అండి, ఇప్పుడు నేనున్న ట్రాక్ వేరు, నాకు అవసరం లేదు అని చెప్పాను. కదయ్యా, నీలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు వచ్చింది అన్నాడు. ఇందాక సీను బ్రదర్ చెప్పినట్లుగా. ఇంకా అవన్నీ నేనేం పట్టించుకోలేదు. వెళ్ళిపోయాను అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి పాస్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. నేను ఏ అయితే ఆల్కబీర్ ఫ్యాక్టరీలో పనిచేస్తానో అందులో నుంచి పశువుల రక్తం ఉంటుంది, అదొక టానిక్ తీసుకుంటాం. దాని పేరు చెప్పలేండి, ఇప్పుడు అది లేదు, ఉన్నా మీకు మళ్ళీ అది రక్తం అనిపిస్తుంది. ఆ టానిక్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. అక్కడికి ఆ తీసుకున్న రక్తం చాలా క్వాంటిటీ, అది పాడైపోయింది, లక్షలు ఖరీదవుద్ది. దాని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, బ్రదర్ ఇవన్నీ నష్టపోతాం, మరి ఏం చేద్దామని అంటే, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి అన్నాడు. ఆయన కుమార్తెకి కూడా బాగలేదు. నేనే మళ్ళీ స్కూటర్ మీద తీసుకెళ్ళాను. ఆమెలో ఉన్న స్పిరిట్, దయ్యం ఏదైతే ఉందో మాట్లాడుతుంది. ఆయన చాలా నిష్టగా భక్తి కలిగిన వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వదిన గారు ఉన్నారు, కుమారి గారని, చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి. తను ఉన్నాడు, తన భర్త లేడు, కానీ ఆయన నాకు చాలా బాగా పరిచయం, చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఈమె ఆ ఇంట్లోకి రాగానే ఆ అమ్మాయిలో ఉన్న దయ్యం చెప్తుంది, ఈమెలో యేసు ప్రభు ఉన్నాడు, ఈమె సిలువ దర్శనం చూసిందని ఆ డేటా అంతా చెప్పేస్తుంది. ఆవిడ నొరు మొట్టుకుంటుంది, ఓ అని. మేము మొదలే రాజులం, అసలు ఇదేంది ఈ దయ్యం, నాదంతా బయటేస్తుందని. నేను అన్నాను, అక్క నువ్వే ప్రార్థన చేయొచ్చు కదా అంటే, ఆ దయ్యం వెళ్ళిపోద్ది కదా, మేము ఇప్పుడే చర్చికి పోయిచ్చామంటే అదే ఆ సంగతి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆయనకు చాలా మేలైంది. అప్పుడు దేవుని నామాన్ని బట్టి చర్చిలో ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండేవి. అనుదినం అక్కడ ఉన్న పిల్లలు హెల్ప్ చేయడానికి, బజార్కి వెళ్ళి ఏమని తేయడానికి 2 సైకిళ్ళు కావాలని. ఈయన ఎవరైతే మేము ఉన్నానో ఆయన కుమారుడు కాకినాడలో కంప్యూటర్స్ కోర్స్, అప్పుడు హైదరాబాద్లో లేవు,
కాకినాడలో మొదటగా స్టార్ట్ అయినాయి. మనకి ఇవాళ ఈ కంప్యూటర్ ఏదైతే ఉన్నదో అది, దాని కొరకు చదువులకు వెళితే ఆ సైకిల్ ఖాళీగా ఉంది, చర్చిలో ఇద్దామని చెప్పాను. చర్చికి వచ్చాను. పాస్టర్ గారు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా అన్నాను. అసలు పరిచయమే లేదు, చర్చికి వచ్చేదే కాదు. అయ్యా ఇస్తే ఎందుకు తీసుకోకూడదు, తీసుకోవచ్చు అన్నాడు. సరే ఇది నువ్వే తీసుకొని ఆయన చేతిలో పెట్టాను. ఆ పాస్టర్ గారికి చాలా కోపం వచ్చిందంట. వీడెవడు నన్ను తాళం చేతిలో పెట్టాడు, బొట్టలో పెట్టాడు, మళ్ళీ బొట్టేసి కప్పేశాడు కూడా. నేనే ఐఏఎస్లో ఒక సబ్జెక్టు సైకాలజీ. నేను ఎంతోమందిని చూశాను, ప్రభువును ప్రకటిస్తున్నా. మరి ఆయన సంఘం ఆరంభించక మునిపే 3 సంవత్సరాల ముందుగా ఆ తెలంగాణ అంతటా సువార్త ప్రకటించాడు, మహారాష్ట్ర ప్రకటించాడు. ఆ తర్వాత దేవుడు చెప్తే సంఘం ఆరంభించాడు. ఈరోజు మన మధ్యలోకి వచ్చిన ప్రెసిడెంట్ మూర్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకు మొదట కాళ్ళు చేతులు ఉన్నాయి. వాళ్ళ అమ్మ అంటే అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మమ్మ ఊరు కూడా గణపారమేనంట, మనం చెప్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారిది అత్తగారి ఊరు సత్తెనపల్లి దగ్గర అచ్చంపేట అంట, వారిది కృష్ణా జిల్లా. హాస్పిటల్లో ఉండగా దేవుని తెలుసుకున్నాడు. ఆయన ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయ్. అట్లా పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఈ సంఘ పేరు ఆరంభించబడేటప్పుడు ఆయన ప్రార్థన చేశాడంటే చెప్తున్నాడు. ఈరోజు ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీకి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. దేవుని మహోన్నతమైన కృప. దైవజనుడు అబ్రహాం కేడిఎస్ గారిని కలుసుకున్న తరువాత చూడండి, ఆ ప్రార్థించిన ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంతవరకు తీసుకుని వచ్చిందంటే, చివరి దినాల్లో నా కుమార్తెలు అక్కడికి వెళ్ళారు, చదువులు అయిపోయినాయి. ఒక దినం వెళ్ళి పాస్టర్ గారు వందనాలంటే, అమ్మ మీరెవరు నాకు తెలియదు అన్నాడంట. ఎందుకు? పిలుపు వాళ్ళ విలువ తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చాము. అందువల్ల కలిసే అవకాశం తక్కువ. వచ్చినప్పుడు వందనాలు చెప్పడం, ఆడేదైనా వార్షికోత్సవం ఇలా మీటింగ్స్ ఉంటే వందనాలు చెప్పడమే కానీ పర్సనల్గా లేదు. తెలీదు అని అంటే నాకు ఫోన్ చేశారు, డాడీ అంకుల్ మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు అని. దేవునికి తెలుసుగా అన్న. పాస్టర్ గారికి తెలియదు కానీ దేవునికి తెలుసుగా అంటే, వీళ్ళు వెళ్ళబోతుంటే మళ్ళీ పిలిపించా అంట. అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు, మీరంట దేవునికి తెలుసు అంట, రండమ్మ మీతో మాట్లాడతానని. అట్లాగా వీరికి దేవుడు నన్ను ఇప్పుడే కదా మనం మాట్లాడుకుందంటే, అవును మరి మీకు దేవుడు తెలుసు కదా, వెయిట్ అండ్ సీ. మరి ఆ పరిచయం ఒక 2 నెలల వరకు ఆయన వీరితో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. మరి ఇవన్నీ చెప్పే కదని ఒక మాట చెప్తున్నాను. వారికి ఏం చెప్పాడంటే, అమ్మ మీ నాయనమ్మ మీ తాత ఆయన కన్నారు కానీ పెంచే పని దేవుడు నాకు అప్పగించాడు. దేవుడు తన ద్వారా గొప్ప సేవ జరిగించనే అన్నాడు. అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ముందుండే పనులు కూడా వారికి నా కుమార్తెలకు షేర్ చేసుకున్నాడంట. మిగిలిపోయింది. దేవునితో ఉన్న ఒక మంచి సంబంధాన్ని వీరికి కూడా పరిచయం ఇచ్చాడు. అట్లా పాస్టర్ గారి దగ్గరకు వచ్చిన నేను ఒక సెటిల్మెంట్ చేశాను హైదరాబాద్లో, నేను నాతో పాటు ఒక 4. అది కోట్ల రూపాయలు. అయితే అంతా ఓకే అయింది, కానీ చివరిలో కొన్ని మిస్టేక్స్ జరిగి అది ఫెయిల్ అయింది. వారి దగ్గరికి వెళ్ళాలి, పోతే వస్తామో రాదో తెలియదు. చూడండి, నా జ్ఞానం నా బలం అన్నీ ఫెయిల్. అవతలున్నవారు మంచి షర్ట్స్ వాళ్ళు తీస్తే గన్నే బయటికి తీస్తారు, ఇక రెండోది ఏముండదు, ఉంటామా ఓటమా. ఎంత చిత్రమైన పరిస్థితి అని అంటే, వెళ్ళాను, మిగిలిన మనీ ఎంత ఉన్నాయి, సూట్ కేసులోనే ఉండేది డబ్బు ఆడ పెట్టాను. ఈ ఉన్న పరిస్థితి ఫెయిల్ అయిపోయింది, ఏమిటి అని అన్నా. పెట్టేసి వెళ్ళిపో అన్నారు. నో సౌండ్. డైరెక్ట్గా చర్చ్కి వచ్చాను. పాస్టర్ గారు చెప్పినట్టు వింటా, ఒక కండిషన్. అయ్యా ఇదేంటయ్యా నువ్వు, నేను నీకు చెప్పాలి, నువ్వు నాకు కండిషన్ చెప్తున్నావు. సరే చెప్పు. దేవుని పరిచయం దొరకాలి, నాకు ప్రసంగాలు వద్దు. నేను చదువుకుంది క్రిస్టియన్ కాలేజ్, నేను పెరిగింది గుంటూరు డిస్ట్రిక్ట్, కాబట్టి ఈ క్రైస్తవ పదాలు ఇవన్నీ నాకు వద్దు, నాకు దేవుని పరిచయం. ఓకే నేను లోపడతాను. ఉన్నదని తెలుసు, ఇటు చేసుకుంది క్రిస్టియన్ మ్యారేజే, దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ నేను సపరేట్ ట్రాక్లో ఉన్నాను. ఇప్పుడైతే లోబడుతున్నా, నాకు దేవుడు నన్ను తెలుసు. ఎంత చిత్రం అని అంటే, 93లో నా భార్య బ్యాప్టిజం తీసుకుంది, 94 జనవరిలో నేను బ్యాప్టిజం తీసుకున్నా, 95వ సంవత్సరంలో ఉపవాసం ఉన్నాను, 96వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చాను. అది కొన్ని దినాలు పాస్టర్ గారితో ఉన్నాను. ప్రతి సాటర్డే బైబిల్ క్లాసులు చెప్పేవాడు, దేవుని పరిచయం ఇచ్చేవాడు. ఆ పరిచయం 6 నెలల్లోనే చాలా అద్భుతాలు చూశాను. అక్కడికి వచ్చిన రాత్రికాలం వదినమ్మ గారు చెప్తుంటున్నారు, మంత్రాలతో ఉన్నవాళ్ళు. అందులో కుటుంబం తెనాల నుంచి వచ్చారు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటనంటే, ఆస్తుల కోసం సొంత వాళ్ళు చేశారు. ఇక ఎటు తోసిన పరిస్థితి. ట్విన్ సిటీస్ తిరిగి పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. వారికి ప్రార్థన చేయటం కాదు, వారికి ఒక విషయం చెప్పాడు. ఏమనంటే, అమ్మ మీ అక్కకు పెళ్లి చేయండి, త్వరలోనే మ్యారేజ్ అవుద్ది అని చెప్పి. వాళ్ళు నవ్వుతున్నారు. మీకు తెలుసా మా ఫ్యామిలీ మ్యాటర్ అంటే ఏంటమ్మా అంటే, మా నాన్నగారు ఇండియా వదిలేసి ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యి 10 years పైన అవుతుంది. ఇక పెళ్ళి ఊరు చేస్తారు, ఏం పరిస్థితి, సరే మేము చేసుకుందామంటే మా పరిస్థితి అది కాదు అంటే, అమ్మ మీ నాన్నే వస్తాడు, మీ నాన్నే పెళ్లి చేస్తాడు. వాళ్ళు నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఉన్నారు.
చిత్రం ఏంటంటే ఆ ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యి అక్కడ ఒక ఆవిడ చేసుకుని ఉన్న ఆయన అన్నీ వదిలేసి హైదరాబాద్కి వచ్చి ఓ అపార్ట్మెంట్ కొని ఆ అమ్మాయి పెళ్లి చేశాడు. షాక్ అయిపోయినా నేను, నాకు ఇంకేం అర్థం కాలే. ఎందుకు నేనే చూస్తున్నా. ఇంకొక ఆయన చర్చిలో మంత్రాలతో పల్టీలు కొడతా ఉన్నాడు. అక్కడున్న భారతమ్మ ఆంటీ అని ఉంది, ఆవిడ ప్రార్థన చేసింది, మంచిగా అయిపోయాడు. ఇంకొక దినం చర్చిలో ఒక బ్రదర్ ఉంటాడు, వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఈ భారతదేశం కొరకు ప్రార్థిస్తుంటే శక్తి ఆమెలో నుంచి మాట్లాడుతూ ఉంది. నేను ఈ దేశం మీద శక్తిని అని చెప్పి బొబ్బలు. మా అన్నకు ఆయన పెద్ద ఆయన రమేష్ గారని, ఆయన అయితే బయటికి బారిపోయాడు. ఇక్కడ మా అన్న ఇంకొక అన్న ఉన్నాడు రాజారావు గారు. వీరిద్దరు నాకు ఈ పరిచర్యలో 2 స్తంభాల్లాగా. ఈరోజు ఇలా నిలబడి ఉన్నాము అని అంటే నా స్పీడ్కి స్పీడ్ లాక్స్ లాగా అనమాట, బ్రేక్స్ లాగా. ప్రతి విషయం నేను సేవకు వచ్చింది మొదలు రాజారావు గారు హైదరాబాద్లో జాబ్ చేస్తూ రెంటచింతల మాచర్లో ఈ గుంటూరు జిల్లాలో మొట్టమొదట ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్యను ఆరంభించాడు. ఆయన వచ్చి చూసుకుంటూ ఉండేవాడు. హైదరాబాద్ వెళ్తే రమేష్ గారు చూసుకుంటూ ఉండేవారు. రమేష్ గారు ఆ శక్తి మాట్లాడుతుంటే బయటకు వచ్చారు, చూశారు. ఇవన్నీ కూడా ఉండి చూడటానికి వీలైంది. నేను కూడా ఒక దినం అడిగాను, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, వీటన్నిటి నుంచి విడిపించబడాలి అని అంటే వీలయ్యే పని కాదు. ఇక్కడ మా బాబాయ్ అన్నాడు రంగారావు గారు, ఆయన మరి ఒక్కడే కుమారుడు కాబట్టి చెప్పినా కదా, ఈ జిల్లాల్లో చిన్నగా సీసాలు తెచ్చి ఈ ఎడ్లపాడు నుంచి బోయపాలెం నుండి తెచ్చిచ్చే అలవాటు. ఆ అలవాటు చిన్నగా నేను కూడా తాగటం మొదలుపెట్టాను. కానీ ఎవరికి తెలియదు, నేను చెప్తే తప్ప. అట్లా చిన్నగా తాగుతూ హైదరాబాద్ వచ్చాడు. ఒకసారి పొలం పనులు ఉండి మళ్ళీ తెచ్చాడు, సీసా పెట్టాను, బాబాయ్ శుభ్రంగా తాగేసేయను. రే ఏందిరా అంటున్నాడు, నీ అలవాటే నా అలవాటు ఇంకేముందని. చివరికి ఆయనకు అనారోగ్యం అయితే ప్రార్థించినాను. దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. ప్రభు నందు తన సొంత ఊర్లో ఈరోజు సాక్షిగా ఉన్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. మళ్ళీ ఇద్దరం ప్రభువులో ఉన్నాం, కలుసుకున్నప్పుడు నవ్వుకుంటాం. అందుకే ఈరోజు ఫోన్ చేశా, బాబాయ్ ఉన్నామంటే నేను వస్తున్నాను అబ్బాయి అన్నాడు. ఇట్లాగా ఈ అలవాటు ఇదే నన్ను ఎర్రజెండాలో లేకుండా బయటికి నెట్టింది. ఎందుకనంటే అక్కడ అందులో ఉన్నారు. అక్కడ ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితిలో ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు వీడిని తీసేద్దామని అంటూ ఉన్నారు. ఆ పక్కన ఉన్న మాటలు వినపడతా ఉన్నాయి. చెప్పినాడు ఆ పక్కన ఉన్నాడు, హర్ ఇట్స్ గుడ్ పర్సన్, జెన్యున్, అన్నీ మనకు మంచిగా చేశాడు, వాడి జోలు ఎందుకన్నారు. అట్లాగా లెఫ్ట్ అయిపోవటం జరిగింది. ఎర్ర జెండాలో నుండి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోవటం జరిగింది. అట్లాగా దేవుని సేవకుని దగ్గరికి రావటం జరిగింది. పాస్టర్ గారు ఎవరు మాకు తెలియదు, తర్వాత కొంతకాలానికి తెలుసు. క్యాస్ట్ అనేది ఏంటో తెలియదు, ఏమిటనేది తెలియదు. నా భార్యను బట్టి వెళ్ళటం జరిగింది. కొంతకాలం ఈ మధ్య కాలంలో చెప్తే వారి పూర్వీకులు వంశస్థులను బట్టి, కానీ ఇప్పుడైతే అలా ఏం లేరు. అన్ని కులాల్లో, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాల్లో ఆ వంశమే ఒక ప్రత్యేకమైంది. కొత్తపల్లి వారని ప్రతి సంవత్సరం వాళ్ళ మీటింగ్స్ జరుగుతాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో కొత్తపల్లి వారి సభలని. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కలుసుకొని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నట్టు చాలా సంతోషపడతారు. అందరూ దైవజనులే, చాలా గొప్ప భాగ్యం. ఆ దైవజనుల్లో ఓ ప్రత్యేకమైన దైవజనుడు అబ్రహాం కేడియస్ గారు. ఇక ఆయన పరిచయం అయిన తర్వాత నేను ఉపవాసం ఉండి ప్రార్థించినాను, ప్రభువా సహాయం చేయమని. నా అలవాట్లన్నిటి నుంచి ఒక్కరోజు విడిపించబడ్డాను. ఈ మత్తు అలవాట్లు ఇంకేమున్నాయో వాటి అన్నిటి నుంచి కూడా ఒకే ఒక్క రోజు, ఇంకా వేరేదేం లేదు. పాస్టర్ గారు ఇట్స్ పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పినాను. చాలా సంతోషం అయ్యా అన్నాడు. ఆ తదుపరి ఆ ఉపవాసం ముగింపు మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు కూడా వచ్చారు. వస్తూ ఆయనతో పాటు ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడకి ఏంటంటే బాగా ఉద్యోగస్తులను చూసి పెట్టాలంటే, ఎందుకు భర్త లేడు, ఉద్యోగం ఉన్న మొగుడైతే డబ్బులు వస్తాయి అని హైదరాబాద్ బాదామరాడు యేసు ప్రభు చూసి పెడతాడు నీకని తెచ్చా అంట. కొంతమందికి అట ఆ భాషలో చెప్పాలి. అక్కడికి వచ్చిన తర్వాత విన్నది, ప్రార్థన చేసి నాకు దైవజనుడు ఏమనుకుందో, అయ్యా నాకు అంతా పాపమే కనపడుతుంది అని బ్యాప్టిజం తీసుకుంది. ఆ రోజు తీసుకున్న తర్వాత ఈరోజు తన సంతానం, తన మనవ సంతానం అందరు దేవుని సేవలో వాడబడుతున్నారు. ఇట్లా మా నాయనగారి ద్వారా ఎంతోమంది రక్షింపబడి ప్రభు సేవలో ఉన్నారు. ఆ దినం అక్కడికి వచ్చాడు. దైవజనుడు ప్రార్థిస్తుంటేనే ఇస్త్రేసినట్టు పడిపోయాను. ఇక నాకు అవన్నీ ఏం తెలియదు. ఆ తర్వాత నాకున్న గుర్తు ఒకటే, ఓ ప్రత్యక్షత ప్రకటన గ్రంథం 4లో రాయబడినట్లు అక్కడ ఆ పరలోకమందు మనసుతో ఉన్నది అన్ని ప్రజలు సమూహాలుగా ఉన్నారు. ఆ 24 పెద్దల గురించి రాయబడినట్లు అటు 24 మంది కనపడతా ఉన్నారు. ఒక టేబుల్ ఉంది పక్కన, మనకు ఆ టేబుల్ ఉన్నట్లుగా దాని మీద ఒక కిరీటం ఉంది, వెనక సిలువ ఉన్నది. ఈ మార్గంలో వస్తే ఇది నీ బహుమానం అని చెప్తున్నాడు. నేను నా స్వాధీనంలోకి రావడానికి దాదాపు 2-3 అవర్స్ పట్టింది. ఇవన్నీ పని చేయకుండా అయిపోయినాయి. దేవుని మహాకృప. ఆ తెల్లవారుతుంటేనే ఒక కుటుంబం వచ్చారు, అయ్యా మా బిడ్డ చనిపోయింది, మీరేమన్నా సహాయం చేయండి. అసలు నాకు ఏం తెలియదు, నేను వచ్చిన రూటే వేరు. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను January 1, 1996. పిలిచి పాస్టర్ సత్యం అని ఆయన ఒక బైబిల్ నాకు రాసి ఇచ్చాడు. నాకు ఇంకేం అర్థం కాల. ఇదేంటన్నా అన్న, బైబిల్ చదువు, నీకు అర్థమైంది కదా ఈ మార్గంలో వస్తే అంటే నిన్ను దేవుడు తన సేవకు పిలుస్తున్నాడు, సంఘ కాపరిగా ఉంటావు, నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. ఆ ప్రకారం 96 అక్టోబర్ 13కి సత్తెనపల్లి రావటం జరిగింది.
సేవలకు వచ్చిన తరువాత మళ్ళీ హైదరాబాద్ తరచూ వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళినప్పుడు ఒక దినం కూర్చోబెట్టి చెప్పాడు, నీ గురించి దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడయ్యా, అవి నీకు నేను చెప్తున్నాను. ఏంటంటే నీ సేవా సరిహద్దులు దేవుడు విషయాలు పరుస్తాడు. నీకు ముగ్గురుతోనే సమస్య ఉంటుంది, ఆ ముగ్గురు వల్ల నువ్వేం భయపడద్దు, అవి ఉంటాయి, అవి అంతే అని చెప్పాడు. ఆ ప్రకారమే ఆ తదుపరి 100 మందిని దేవుడు రక్షిస్తాడు. ఒక గ్రామం నుండే ఒక 100 మంది దేవుని సేవకులు అయిపోతారు. 100 మందికి 100 మోటార్ బైక్స్ ఉంటాయి. వాళ్ళు అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. చాలా ఆశ్చర్యం. ఆ పక్కనే ఒక ఊరుంది, అందుకూరు అని, క్రొస్సూరు దగ్గర, సత్తెనపల్లి. అందరు తాగుబోతులే. ఈరోజు ఇందాక చాలామంది ఇక్కడ పాటలు పాడిన వారిలో ఉన్నారు. 15 ఏళ్ల క్రితం అంటే ఫస్ట్ టైం ఆ ఊరు నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయడానికి అడిగాడు. మీరు తీసుకురండి కానీ నేను మీ ఊరు రానని చెప్పాను. అది నా పని కాదు అని చెప్పాను. అట్లాగే అక్కడ మా నాయనతో పాటు చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు అడిగారు, ఎక్కడ సేవ చేస్తావని. ఐ డోంట్ నో అన్న. ఇదేమయ్యా సేవ అని వచ్చావు, సేవ ఏంటో తెలియదు అని అంటే వీళ్ళకేమో భయం. ఎందుకు ఇవన్నీ చూసి ఉన్నారు కదా, ఏమన్నా ఆస్తి కోసం వచ్చాడా లేకపోతే ఇదేమన్నా ఇదే అని. అదేం లేదు. నేను 8వ తరగతి చదివేటప్పటి నుంచి ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, 4 కిలోల అన్నం 4 డజన్లు అట్టిపళ్ళు తింటుంది, ఇప్పుడు కూడా ఉంది. ఆమెను దేవుడు అద్భుతంగా ప్రార్థన చేస్తారంటే ఇళ్ళమ్మటోళ్ళు తీసుకొచ్చారు. ముస్లిం అమ్మాయి బాగా అయిపోయింది. దేవుడు అది చూసిన తర్వాత ఈ పెద్దలకు ఆశ్చర్యమైంది. నేను వచ్చింది దేవుడు చెప్పింది చేయడానికి, నేను జనానికి చెప్పడానికి కాదు, లేదు వాళ్ళు చెప్పింది చేయటానికి కాదు. ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆడ సంఘం చర్చిలో క్రమం చూశాను, ఒక పద్ధతి చూశాను, దాని ప్రకారం అని దేవుడు ట్రైబల్స్ని నడిపించాడు. పాస్టర్ గారు అన్నగారు ఉన్నారు, నోవా గారని. ఓ దినం బయట కూర్చొని ఉంటే ఆయన పరిగెత్తుకొని లోపలికి వస్తూ ఉన్నాడు, బస్ స్పీడ్గా పరిగెత్తున్నట్టుగా వచ్చి ఆగి, బ్రదర్ ప్లీజ్ వెయిట్, దేవుడు నీకు చెప్పమంటున్నాడు. భాష కాని భాష, ప్రజల మధ్యలో నిన్ను వాడుకుంటాడంట, క్యారీ ఆన్, నువ్వు ప్రార్థన చేసుకుని. సింపుల్గా ప్రాఫెసీ అంటే ఇంకేదో అరిసి కేకలు బొబ్బలు ఏముండవు. కామన్గా నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడతారు. ఆశ్చర్యం. ఈ రోజుకు భారతదేశం అంతటా ట్రైబల్స్ మధ్యలోనే పరిచర్య చేస్తున్నాను. చెంచువాళ్ళు, నక్కలోళ్ళు, బెస్తోళ్ళు, గంగపుత్రులు, సామాన్య ప్రజలు. ఏ ఎర్రజెండాల నుంచి వచ్చానో అదే తీరును వాడి అదే ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి, ముంబై పోయిన వాళ్ళే, ధరావి అనే ప్రాంతంలో ఎక్కడెక్కడో పనుల నుంచి వచ్చిన వాళ్ళు, గోవా పోయినా వాళ్ళే, ఎక్కడెక్కడ ఉన్న బెస్తవారు, తమిళనాడు మదురై పోయినా వారే, అటు నుంచి పంజాబ్ ఢిల్లీ పోయినా వారే. ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్కి వెళ్తా ఉన్నారు బ్రదర్స్. ఇంకా నేను పోలేదు ఆ ప్రాంతానికి. మా దగ్గర ఉన్న మదన్న ఈ మధ్య వెళ్ళి వచ్చారు. ప్రసాద్ పాస్టర్ గారు కొండపల్లిలో పరిచర్య చేస్తుంటాడు. తన ద్వారా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ చాలా వ్యతిరేకత. ఈ ప్రజల్లో ఇట్లాగా దేశం నలుమూలలా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దైవజనుడితో ఆరంభమైంది. ఈ ఆరంభానికి మొదలేంటి అంటే ఉపవాస ప్రార్థన. దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి సమీపించడానికి నేర్పించాడు. వాక్య ధ్యానము, ప్రార్థన, ఆరాధన. ఎక్కడైతే ప్రార్థన, వాక్యము, ఆరాధన ఉంటుందో దారిద్ర్యము, దాసత్వము, సంఖ్యలు కొట్టివేయబడతాయి. ఆ మనిషి ఎప్పుడైతే ఆరాధన ఉంటుందో, ఉపవాసం ఉంటుందో, ప్రార్థన ఉంటుందో మార్పు తప్పకొస్తుంది. ఎప్పుడైతే లోబడుతున్నాడో మార్పు మొదలవుద్ది. మార్పు ఎప్పుడు మొదలవుతుందో ఈ దారిద్ర్యము నుంచి, దాసత్వము నుండి, సంఖ్యల నుండి, బానిసత్వము నుంచి విడుదల. అవి అద్భుతంగా చూశాను నేను ఈ 30 ఏళ్ల పరిచర్యలో. ఎంతో మంది జీవితాల్లో చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనునికి దేవుడిచ్చిన తాళప చెవి. ఉపవాస ప్రార్థన ద్వారా మోకాళ్ళ మీద ఉండి రాజ్యాలు గెలవచ్చు. ఆయన ఎక్కడుండి ప్రార్థించాడు? దుబాయ్లో దేవుడు తన పని ఆరంభించాడు. హైదరాబాద్లోనే ఉన్న చోట ఉండి ప్రార్థించాడు. హైదరాబాద్లో గొప్ప ఉజ్జీవం రాబోతుంది అని అంటే మరి ఈరోజు మీకు తెలుసు, ప్రపంచంలో ఆసియా ఖండంలోనే పెద్ద మందిరాలు, గొప్ప ఉజ్జీవము. చూడండి, దైవజనులంతా హైదరాబాద్లో ప్రతి ఒక్కరు పరిచర్య ఆరంభిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రార్థన. అంతేకాదు హైదరాబాద్ నలుమూగుల ప్రార్థించాడు. ఆయనతో పాటు డేవిడ్ అనే బ్రదర్ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో వాడబడుతూ ఉన్నాడు. నల్గొండలో పరిచర్య చేస్తున్నాడు సహోదరుడు, తన కుటుంబం అంతా. వీరిరువురు కలిసి హైదరాబాద్ ప్రార్థించారు. చెప్పాడు, ఒక సర్కిల్ దేవుడు చూపిస్తున్నాడని. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడింది, ఉజ్జీవం మొదలైంది. మరి సంఘాల్లో ఉజ్జీవం మొదలైంది. ఓ పెను మార్పు దేశంలో రాబోతుందన్నాడు. ఆయన ఈ దేశం కొరకు ప్రార్థించాడు. ప్రభువా, నన్ను వేరుగా వాడినా ఒప్పుకుంటా, నేను చూడకపోయినా పర్లా, నా దేశాన్ని నువ్వు దీవించు. అక్షరాల ఆయన దేహం వెరువుగా వాడటానికి దేవుడు అనుమతించాడు. ఆయన ప్రార్థన ప్రకారము దేశంలో పెను మార్పులు. ఈ మధ్య కూడా భక్తులు ప్రవేశిస్తున్నారు, లోకంలో ఉన్న భక్తులు ప్రవేశిస్తున్నారు. ఏమని? ప్రపంచ దేశాలకు ఇండియా ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది ఆశీర్వాదాలకని. ఇక్కడి నుంచి రెండవ రాకడకు మిషనరీస్ వెళ్తారు, ఇక్కడి నుంచి ఫండ్స్ వెళతాయి. ఇక్కడి నుంచి అనంటే ఆయన ఇక్కడే ఉన్నాడు, కానీ అరబ్ దేశాల్లో కూడా ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీ ఆరంభించబడ్డది. అనేక దేశాల్లో ఆయన ద్వారా ఇక్కడ సిద్ధపడి రక్షింపబడి వెళ్ళిన వారి ద్వారా ఈ పని ఆరంభించబడింది. అద్భుతమైన సేవ. ఉన్న చోట ఉండి
అంతేకాదు ఆయన ముస్లిమ్స్ కొరకు ప్రార్థించాడు. ప్రభువా నువ్వే పలికావు, దాన్ని నువ్వే కొట్టివేయాలి అని అంటే దేవుడు అన్నాడంట, భూమి మీద ఇప్పటి వరకు ఏ నరుడు తెగించి అడగని విషయాలు నువ్వు అడుగుతున్నావు, ధర చెల్లిస్తావా అని. ఏ ధరైనా ఒప్పుకుంటా, నన్ను వెరువుగా వాడిని ఒప్పుకుంటా, నాకున్న ఈ ఒక్క జీవితం నీ కొరకే మిగిలిపోవాలి. అందుకే వివాహం చేసుకోలేదు. ఐఏఎస్గా ఉన్న దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి వచ్చాడు. అద్భుతమైన పరిచర్య ఆయన ఆరంభించింది బైబిల్తో, అదే బైబిల్ జేబులతో తన యాత్ర ముగించాడు. ఏమీ లేవు, వేల మంది దేవుని సేవకులయ్యారు. ఆయన సిద్ధపరిచిన వారిలో నేను ఒకడును. దేవుడు నన్ను వేర్పరుచుకొని ఎలా సేవ జరుగుద్దో నాకు ఆ బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అవన్నీ నెరవేరుతూ వచ్చి, నెరవేరటం కాదు 99% నెరవేరినాయి. దేవునితో ఉన్న తన సావాసం అది. ఆయన్ని చూసి ఆయనతో ఉండి ఇవి నేర్చుకున్నాం. చూడండి, రూపాయికి బొమ్మ బొరుసు ఉంటుంది. మనుషుల పద్ధతులు, ఆచారాలు, సిద్ధాంతాలు చాలామంది నేర్చుకుంటారు, కట్టుబాట్లు, అలవాట్లు. నేనైతే ఆయన దేవునితో నడకేంటో ఆయన చూసి నేర్చుకున్నాను. ఆయనతో కొన్ని దినాలు, కొన్నిసార్లు తన పర్సనల్గా ఉన్న అనుభవం ఉంది. అక్కడ ఇంకెంతో మంది ఉండొచ్చు, వారి ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. ఒక వ్యక్తి కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. అంత పెద్ద సంఘంలో ఎంతో మంది ఉంటారు కదా, ఒక్క వ్యక్తి ముఖ్యం. ఆ మనిషి కొరకు ప్రార్థిస్తే ఆయన ఇప్పటికి బ్రతుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, దైవజనుడు లేడు. అట్లా ఇంకొక మనిషి కొరకు ప్రార్థించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఇట్లాగా ఆయనతో ఉన్న అనుభవం. అంతేకాదు, ఒక దినం గడుస్తుందంటే, ఈరోజు మనకు అలవాటుగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. రాత్రి 12 దాటిందంటే దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా ఈ దినం కొరకు కావలసిన శక్తిని నాకు సహాయం చేయి. నీ చిత్తం ఏది జరిగించకుండా ఉండొద్దు, నీ చిత్తం అంతా జరిగించాలి, నాకు సహాయం చేయి. అట్లాగా తన యాత్ర అంతా కూడా అలా జరిగించాడు. ఆ మాదిరిని నేర్పించాడు. నేను నా పిల్లలకు అదే చెప్పాను. వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా, అమ్మ మీరు ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు అని అంటే, నా చిన్న కుమార్తె అన్ని చెప్తా ఉందంట. అవునమ్మా అని, అవునా అని అంటున్నా అంట. ఇంక వేరేం మాట్లాడుకోరా అంటే, మాకేం వేరేం లేవు అంకుల్, మాకు ఫ్రెండ్స్ లేరు, లేకపోతే ఇంకేం లేదు, లోకంలో ఉండే తీరు లేదు, చర్చి, చదువు, ప్రార్థన. ఈరోజు దేవునితో ఎలాగున్నాం. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నాకు తెలియజేశాడు. మీరు అన్నారు కదా తెలియదని, దేవునికి తెలుసు. మరి అదే మీరు పిలిపించారు కదా అని తన పరిచయం దేవునికి తో ఉన్న సంబంధాన్ని మరి దైవజనునికి అందించింది. ఈ విధముగా ఈ పరిచర్య ద్వారా ఏముంది అంటే, దేవునికి అంటుగట్టమే, ఎదురు ఆశించేది ఏం లేదు. ఆశించేది ఉంటే ఇప్పుడు మరి దేవుడు ట్విన్ సిటీస్లో స్వస్థత, అద్భుతం అంటే ఆయనతోనే. సండే మెయిల్ అనే పేపర్లో హాఫ్ పేపర్ ఆయన గురించి సాక్ష్యమే. ఆ రోజుల్లో ఆ మెయిల్ వాళ్ళే ప్రింట్ చేశారు. చాలా కాలం నా దగ్గర ఉంది. ఎన్నో అద్భుతాలు. రాత్రి కాలం కూడా చెప్పిన ఒక ఆవిడ చూడండి, ఎన్నో కోట్ల ఆస్తి ఇచ్చింది. అయ్యా గాడ్ మదర్ అంటయ్యా, దేవుడు ఉంటే చాలు ఇచ్చేయమన్నాడు. అట్లా ఒక దైవజనుడు, 2 దైవజనులు ఉన్నారు. వారి పేర్లు చెప్పను, ఆంధ్రాలో ప్రముఖులైన వారు, ఆంధ్ర రాష్ట్రాన్ని కదిలించిన దైవజనులు. చివరి దినాల్లో బాగలేక తన కుమారులు ఆ ట్విన్ సిటీస్లో పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. మేము కూడా ఉన్నాం. తీసుకొచ్చినప్పుడు బాగలేదు, ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. చాలా ప్రేమ. ఎందుకు, వారి తాతలంతా కూడా సమకాలీకులు. పరంజ్యోతి గారు, పిఎం శామ్యుల్ గారు, జోసఫ్ అయ్య గారు, రాత్రి వదినమ్మ గారు చెప్పారు యేసోప్ తాత అని. మరి వీరంతా కూడా దైవజనులు, ఇప్పుడున్న దైవజనులు. మరి వీరంతా సమకాలికులు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఆయన కూర్చొని ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని తెలియజేశాడు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడంట. కొన్నేండ్లు పడక మీద ఉన్నాడు. నాకు నా తలంపుల్లో ఒకటి గుర్తొస్తుంది, ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇలాగే మీటింగ్ జరుగుతుందంట విజయవాడలో. జరుగుతున్నప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన దైవజనుడు, స్నానం ఏం లేవేమో ఇప్పుడు మనకున్నట్లు అన్ని అవకాశాలు, పెర్ఫ్యూమ్ పౌడర్స్, పక్కన కూర్చుంటే ఈయన ఒక పాట రాస్తూ కుర్చీ తీసుకొని ఇంకొంచెం పక్కన వేసుకున్నాడంట. ఆ పక్కన కూర్చున్న ఆయన, ఈ ఒక్క తప్పు నాకు కనపడుతుంది, క్షమించు ప్రభు అన్న అంట. ప్రభు నన్ను ఎదిరించాడని నేను విన్నాను. అట్లా ఇంకొక దైవజనుడు మద్రాసు నుంచి వచ్చాడు. మరి చాలా గొప్ప ట్రాన్స్లేటర్ కూడా. ఇంకో మాట చెప్పాలంటే దినకరన్ గారికి కూడా ట్రాన్స్లేటర్. ఏంటి, కొన్ని ప్రసంగాలు కావచ్చు, పాటలు కావచ్చు, తెలుగులోకి అనువదించిన వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి. ఆయన ఆరోగ్యం బాగలేకపోతే పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వచ్చిన పరిస్థితి ఏంటి, చనిపోతాడని. గతంలో ఒకసారి చర్చిలో వాక్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఏమన్నాడంటే, బాబు నీకు ఏదైనా సహాయం అవసరం అది చెప్పు, ఇండియాలో నాకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మందిరం కట్టుకోవాలని ఏమన్నా అంటే, నో నేను అలా, నాకు అవసరం లేదు, దేవుని దగ్గర చేయి జాపుతా, నో మోర్ అంకుల్ మీరేమనుకోకండి అయ్యగారు అని చెప్పి పంపించాడు. కలిస్తే ఇదే బాధ అయ్యా, అందుకే కలవను. ఎవరు గొప్ప అనేది వస్తుంది, సహాయం అంటారు. రాజును మొక్కుతున్నాం కదా, ఆయన నా ఆధారం, నా సహాయం, ఆయన ఉంటే చాలు. నా తాతల తండ్రుల కంటే నేను దేవుణ్ణి సంతోష పెట్టాలనేది ఆయన హృదయ వాంఛ. దేవుని నుంచి వినాలి,
అందుకే దేవుడు నా స్నేహితుడు అని పిలిచాడు. ఆశలు ఆశయాలు ఏం లేవు, అన్ని విడిచిపెట్టి వచ్చాను. అన్న ఈ తెగింపు ఏంటి అని అనేవాడిని ఒక్కోసారి నేను. ఆ సనువుకుంటే ఇదేనయ్యా వచ్చే సమస్య. నేను చెప్తున్నా విను. ఒక దినం ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, 10 లక్షలు డ్రా చేసుకొచ్చింది. ప్రార్థిస్తున్నాను, చనిపోయింది. ఆ డబ్బు ఇవన్నీ ఏం లేవు. దేవుడిచ్చిన విలువైన జీవితం బహుమానం. ఈ బహుమానాన్ని మళ్ళీ దేవుని చేతిలోనే పెట్టాలి. అట్లా మాకు బ్రతుకు. నీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను, నీల్ డౌన్ అన్నాడు. మోకాళ్ళలోంచి నాకు అన్నాడు, ఇట్స్ ట్రాన్స్ఫార్మ్. ప్రభా ఉన్న పళంగా మార్చుకో, నీ రూపులోకి మార్చుకో, అంచెలంచెలుగా వద్దు, ప్రార్థన చేస్తాను అడిగి అన్నాడు. నేను కూడా అది అడిగిన, ప్రభువా వద్దు, ఇట్స్ టు ట్రాన్స్ఫార్మ్, నీ రూపంలోకి మార్చుకో, నాకు కూడా సహాయం చేయి, నిన్ను తెలుపుకునే భాగ్యం, నిన్ను ఇంకా సమీపించే భాగ్యం నాకు. అలా ప్రార్థించాడు, దేవుణ్ణి అందించాడు, సేవ గురించి తెలియజేశాడు. ఇప్పుడు సీను బ్రదర్ కూడా చెప్తా ఉన్నాడు కదా, నీ కుమారుడు మంచి చదువులు చదువుతాడు, తిరిగి వచ్చి సేవ చేస్తాడంటే ఆయన లేడు. కానీ ఇప్పుడు ఈయన ఈ 2-3 రోజుల నుంచి చూడండి ఇక్కడ నడిపిస్తూ ఉన్నాడు. చాలా భయస్తుడు, తండ్రి లాగానే చూడండి, చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని బట్టి వచ్చిన వినయం, దేవుని మహాకృప. ఉన్నతమైన చదువులు చదివి సంపాదించకుండా దేవుని సేవ కొరకు ఐర్లాండ్ నుండి తిరిగి ఇండియాకు వచ్చి ప్రభు పరిచర్యలో తండ్రికి తోడుగా ఉన్నాడు. చెప్పి ఇలా నడిపించాడు. అరుపులు కేకలు ఏమన్నా ఉన్నది అంటే దేవుని కంటుగట్టే పని, ఎదురు ఆశించేది ఏమీ లేదు. దైవజనుని ద్వారా ఈ పరిచర్య ఆయన ప్రభువునందు ఎదిరించిన తరువాత సంఘమంతా నిలబడింది. కానీ కూడా 1-2 కుటుంబాలే కొంచెం చిన్న భిన్నం చేశారు. దేవుని మహాకృప. ఆ సమయంలో నేనైతే అనుకున్నాను, మనం గుంటూరు క్రైస్తవులం కాబట్టి ఇంత పెద్ద సంఘము, ఎంతోమంది ఉంటారు, ఈ అన్ని తలదూర్చేది అవసరమా, హైదరాబాద్కి నా రుణం తీరింది అనుకున్నాను. మాకు సాయంకాలమే మా మధుసూదన్ రావు గారు ఫోన్ చేశారు. మదన్న అన్న ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా, అన్నలందరికీ చెప్పాను, మరి 100 మంది అయోధ్యంలో ఉన్నారు, మీరు కూడా వస్తే బాగుండు అని ప్రార్థించినాను. ప్రభా నీ చిత్తం అంటే దేవుడు అన్నాడు, సంఘము నాది అన్నాడు. ఈలోపు వేరే వారికి దర్శన రీతిగా, ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడినాడు. నేను వెళ్ళి వారికి సహకారిగా ఉన్నాను. దేవుడు తిరిగి ఆ సంఘమును, అంతేకాదు దైవజనులను ఎదిరించిన తర్వాత ఏ స్థలమైతే దేవుడు ఆయనకు చెప్పాడో ఆ భూమిని కొనటానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. అక్కడ ఇప్పుడు మందిరం కట్టబడనై ఉంది. ప్రభువుకి అత్యున్నత మహిమ కలుగును గాక. ఈ దైవజనులందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు. మరి పాస్టర్ గారికి నమ్మకంగా ఉన్నారు. మరి ప్రెసిడెంట్ మూర్తయ్య గారు కూడా పరిచర్య సంఘం ఆరంభించుకు మునిపే ఆయన ఉన్నారు. మాకు తెలియదు. తరువాత ఆయన నిద్రించే సమయానికి ఒక ట్రస్ట్లో పేర్లు ఎంటర్ చేసి ప్రభు నందుని ఎదిరించారు. ఆయన దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ప్రెసిడెంట్గా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత చూస్తే ఆయన ఏర్పరిచిన బోర్డ్ బాడీ, అందులో వారు ఉన్నారు. ఆ తర్వాత ఐజాక్ గారు, ఆ తర్వాత మధుసూదన్ రావు గారు, వీరు మాత్రమే కాదు సహకారులుగా అక్కడున్న డాక్టర్ సురేష్ గారు, ఆ తదుపరి ధర్మేంద్ర గారు, అల్లూరయ్య గారు, మరి బర్నబాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో, తర్వాత బ్యాంక్ డిపార్ట్మెంట్లో అనేక స్థలాల్లో పనిచేసిన వారు, ఏండ్లుగా నమ్మకంగా ఉన్న వారిని దేవుడు అక్కడ స్థిరపరిచి ఈ పనిని మరలా ఉజ్జీవం దేశం అంతటా ఆరంభించబడింది. వరుసగా ఆయా రాష్ట్రాల్లో కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. నన్ను దేవుడు ఇందులో ఒక పనిముట్టుగా సాధనముగా వాడుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, నేను దేవుణ్ణి అడిగినాను, ప్రభా ఎలా ముందుకు సాగాలి అని. లేఖనము ద్వారా మాట్లాడినాడు. హెబ్రీ 13:7 ద్వారా నీ పైనున్న నాయకుని విశ్వాసాన్ని అనుసరించమని. ఒక దినం వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు దైవజనులు తెలియజేశారు, నీ పైనున్న నాయకుడు ప్రభు అయ్యా, నన్ను కాదు ఆయనను వెంబడించు అని చెప్పాడు. అట్లాగనే ప్రభు మార్గాల్లో కొనసాగుతూ ఉన్నాను. ఒక సమయానికి అన్నాడు, అయ్యా నీ సేవ చేసుకోవచ్చు నువ్వని. నాకు అవసరం లేదని చెప్పిన. ఈనాడు ఎంతోమంది కృపావరాలు అభిషేకం ఇవ్వగానే పెద్ద అల్పుడో లేదా ఇంగ్లీషో లేకపోతే జ్ఞానమో లేని దైవజనులను విడిచి సంఘాలు చెరుపుతూ ఉంటారు. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం. నాకు అది అవసరమే లేదు. మళ్ళీ ఇట్లాగే మీటింగ్ జరిగింది గుంటూరులో స్టార్టింగ్ 2000లో. మరి 4 or 5 టైంలో మరి ఉల్ఫాల్ గ్రౌండ్స్లో పెడితే స్టేజీ మీదకి పిలిచి చెప్పాడు, దేవుడు నేను బహుగా వాడుకుంటాడయ్యా, నీ సేవ నువ్వు చేసుకో, ఇదేం వేరే మాట కాదు అని. నేను ప్రార్థిస్తూ దారిని వెళుతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చాడు ఒక బ్రదర్, ఆయన లారీ నడుపుతాడు. ఈ సేవ చేసే కంటే వ్యతిరేకంగా వేరేగా వెళ్ళి ఈజ్ నాట్ థింగ్. నేను పెరిగిన వాతావరణం అది కాదు, దేవుణ్ణి తెలుసుకున్నాక అది ఇస్ నాట్ గుడ్, అది క్రమం కాదు అని చెప్పి ఓ వాహనం నడుపుతాను అని అంటే దేవుడు అన్నాడు అది యాక్సిడెంట్ అయిపోద్ది అన్నాడు. కాకినాడలో యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీద నడిచి వస్తున్నాను, ప్రభు ఆ సహాయం చేయని. నా చిత్తానికి నీ జీవితంలో వేరుగా జరగదు, నీ తర్వాత నీ ముందు ఉండరు అని చెప్పాడు. అసలు నా జ్ఞానానికి అందనవి ఆ దినాలు. మరి ఆ పరీక్ష కాలం దాటిన తరువాత చెప్పాడు, తెంచుకునేది కాదయ్యా ప్రేమ, కానీ పరీక్షింపబడతామని. అబ్రహాము ఇస్సాకు మీద కత్తెత్తిన ఒక పెద్ద ఫోటో నాకు తెచ్చిచ్చాడు. వెళ్ళు బ్రతుకంతా గెలుస్తావు అని చెప్పాడు. అట్లాగే నేను ముంబైలో మీటింగ్స్ అయిపోయినాక డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చాను. సండే రేమండ్ షోరూమ్స్ ఉంటాయి, తీసుకెళ్ళి సూట్ తీసుకొచ్చి సూట్ వేసుకొని నిలబడి ఇలాగే ఉండి ప్రేమ మారకుండా జాగ్రత్త పడన్నాడు.
ఎంత గొప్పవాడవైనా సంతోషపడతాను. ఇది నా మనసు, తండ్రి మనసు, నువ్వు గొప్పవాడవవుతావు నన్ను మళ్ళీ గుర్తు చేశాడు. ఎంత గొప్పవాడినైనా ఇక్కడికే వస్తానన్నా. ఎందుకయ్యా? నిన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలవలేదన్నా. అదేం గోలయ్యా, మళ్ళీ నిష్ఠూరమా నీకు అన్నాడు. కాదన్నా, ఈ సంఘము రాకడ పర్యంతం ఉంటుందన్నాడు కదా, అందులో నేను పనిముట్టునే, ఇది కాదు. దేవుడు అన్నాడు ప్రోత్సహిస్తావు అని అన్నాడు. దాని అర్థం నాకు తెలియదు, కానీ ఈరోజు దైవజనులను వెనకుండి ముందుకు ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నాను. దైవజనుడు లేడు కానీ ఆ పని ఆగలేదు, ఆ ప్రేమ తగ్గలేదు, ఆ పరిచర్యలో ఒకళ్ళిద్దరిని బట్టి సమస్య, కానీ ఏది తక్కువ కాకుండా దేవుడు విరచిమ్ముకున్నట్లు రెండంతల సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల గుర్తు చేశాను. చూడండి, ఏసన్న గారు నిద్రించిన తర్వాత అంతకంటే గుడారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దేవదాస్ అయ్య గారు లేడు కానీ అంతకంటే ఎక్కువ. భగత్ సింగ్ గారు లేరు కానీ ఇప్పటికీ ఎన్నో స్థలాల్లో కట్టబడుతూ ఉన్నాయి. పరంజ్యోతి గారు లేరు, పిఎం శామ్యుల్ గారు లేరు, కానీ కొత్త కీర్తనలు అనేవి వారి నింటే ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవాన్ని ఇస్తున్నాయి. దైవజనంలో ప్రార్థన అభిషేకం పోదు, నేనెందుకు పోగొట్టుకోవాలి? అప్పగించిన పని చేస్తే చాలు. ఈ విధంగా ప్రయాణిస్తున్న దినంలో కరోనా వచ్చింది. నాకు కూడా నా భార్య పిల్లలందరూ ఉన్నారు, కూతురు డాక్టర్. ఇక బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. నేను అడిగినాను, 2 గంటలు నాకు సమయం ఏంటి, ప్రార్థన చేసుకుంటాను. ఆ తర్వాత నర్సరావుపేట మహాత్మా గాంధీలో చేస్తున్నప్పుడు రెండో కుమార్తె తీసుకెళ్తే ఏసీలన్నీ ఆపేయమన్నా. నాకు మొదలే బ్రీతింగ్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. దేవుని మహాకృప. 2 అవర్స్లో బాగయ్యాను. 2 గంటల్లో దేవుడు బాగు చేశాడు. ఆయన పని ఉంది, మనసు ఊరుకోలా. నా మనసు అంతా ఆ వైపు ఉంది. దేవుడు నాకు ఇచ్చినవన్నీ నెరవేర్చాడు కాబట్టి ఆయనతో ఉండాలని అటువైపు వెళ్ళిపోతూ ఉంది చాలా రోజులు. అట్లా ఒక 2 ఇయర్స్ పైగా అయిపోయింది. దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. దేవుడు తన సేవకుల ద్వారా కూడా హెచ్చరించాడు, నువ్వు ఉన్నందుకు, అడుగు పెట్టినందుకు, ప్రార్థించినందుకు నేను దీవిస్తాను. నువ్వు ఉండటం నా చిత్తమని. నా భార్య పిల్లలు అందరి ముందే ప్రవచన రీతికి ఒక దైవజనుడు ప్రవచించాడు. నువ్వెందుకు ఎలా ప్రార్థిస్తున్నావు అన్నారు. అది నా మనస్సు, ఇంకంతకంటే ఇంకేం చెప్పలేను అన్నాను. దేవుణ్ణి అడిగిన, ప్రభువా ఏం చేయమంటావు, ఏంటి ముందున్న పని కొరకు అని. మరలా దేవుడు లేఖనం ద్వారా 20 ఏళ్ల నాడు ఏం చెప్పాడో 30 ఏళ్ల నాడు అదే మాట యోహాను సువార్త 4:35 ద్వారా మాట్లాడి, కోతకాలం సమీపమైంది తెలుసు కదా, 4 నెలల కాలం అయితే ఆ కోత తెల్లబారుతుందని తెలుసు కదా అని అంటే, ప్రభువా సహాయం చేయమని అడిగాను. రేపటి దినం తిరుపతిలో మీటింగ్స్, తిరుపతి నుంచి రాయలసీమ అంతటా అనేక స్థలాల్లో పరిచర్య ఆరంభించడానికి దేవుడు కృప చూపాడు. లాస్ట్ ఫిబ్రవరి నుండి ఈ ఫిబ్రవరి వరకు 70,000 కిలోమీటర్లు ప్రయాణించాలి. అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు తన ప్రజలను రక్షించాడు. ఒక మనిషి కొరకు వెళతాను, గుంపుతో నాకు పని లేదు. బ్రదర్ నువ్వు వాక్యం చెప్పాలన్నాడు కాబట్టి ఇది కూడా నేను పక్కకు తప్పుకొని చాలా రోజులైంది. ఆయన సన్నిధిలో ఆరాధించటం, ప్రార్థించటం, దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తములో ఉన్న దైవజనులు, యవన దైవజనులందరినీ ముందుకు ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రభువే సహాయం. ఈరోజు కూడా ఆయన మెసేజ్ చేశాడు, అన్న యూఎస్ఏకి వస్తారా అని. నా మనసులో ఇండియా అంతటా ఇంకా కొన్ని స్థలాలు నేను అడుగుపెట్టిన ఉన్నాయి ఉత్తర ఇండియాలో. ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థించాను. యూఎస్ఏకి వస్తారు, అక్కడ సెమినార్స్ ఉన్నాయి, మరొక ప్రార్థనా కోడికలు ఉన్నాయని అంటే ఇంక నేనేం జవాబు ఇవ్వలేదు. మెసేజ్ అయితే పంపించాడు. దేవుని అత్యున్నతమైన కృప, ఇచ్చిన ప్రతి వాగ్దానం, దర్శనం దైవజనుని ద్వారా నెరవేర్చబడింది. ఈ రీతిగా ఈ పరిచర్యలో ఆయన ద్వారా సిద్ధపడిన వారందరూ ఘనులై ఉన్నారు. ఎవరన్నా రాజారావు గారు కావచ్చు, దేవుని మహోన్నతమైన కృప, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆశీర్వాదం. రమేష్ గారు కావచ్చు, అట్లాగే జహీరాబాద్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు ఎంఈరావు గారు కావచ్చు, కర్నూలు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు ఆనంద్ కుమార్ గారు కావచ్చు, అట్లాగనే నల్గొండలో పరిచర్య చేస్తున్న డేవిడ్ గారు కావచ్చు. ప్రత్యేకమైన తలాంతులు, ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి దేశాల్లో వాడబడుతూ ఉన్నారు. వండర్ఫుల్ డెలివరెన్స్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ. నార్త్ ఇండియాలో అయితే ఎంపీలు, ఎమ్మెల్యే, సీఎంలు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ బైబిల్ ఇచ్చాడు దైవజనులు డేవిడ్ గారు. ఈ రీతిగా ఒక్కొక్కరిని దేవుడు చేతబట్టి వాడుకుంటూ ఉన్నాడు. నన్ను ఆ పనిలో ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. ఇది నా కుటుంబీకులు, నా వంశస్థులకు దొరికిన గొప్ప భాగ్యం. ఈరోజు వారు నాతో ఉండటం గొప్ప ఆశీర్వాదం. ప్రభువుకే అత్యున్నతమైన మహిమ. అంచెలంచెలుగా ఈ రీతిగా దేవుడు సమీపింపజేసి, చెరదీసి నేర్పించుకుంటూ వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక.